నాగరాజు గారు. చెప్పండి. నాగరాజు గారు నమస్తే అండి. టోటల్ గా కేవలం చెప్పండి. దొంగ ఓట్ల మీద మాత్రమే కాదు, జనసేన టీడీపీ రెండు కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. డేటా అంతా వాలంటీర్ల వ్యవస్థ చేతిలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా తొలగించబడడం జరుగుతుంది అంటూ కూడా ఒక కంప్లైంట్ అయితే రైజ్ చేశారు. ఎందుకంటారు? కేవలం ఈసీ చూసుకుంటుంది కదా, ఒక పక్క ఎన్ని ఉన్నాయి, ఎన్ని జరుగుతున్నాయని చూసుకుంటుంది ఒక పక్క ఈసీ. రాష్ట్ర ప్రభుత్వం ఏమో టీడీపీనే వీటికి పాల్పడుతుంది అంటుంది. కానీ మీరు మాత్రం టోటల్గా ఈ వ్యవస్థలో లోపం ఉంది, ఈ వ్యవస్థ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయంటూ కూడా వ్యవస్థని ఎత్తి చూపుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే వ్యవస్థ మీద ఉమెన్ ట్రాఫిక్ అంటూ కూడా ఒక ఎలిగేషన్ అనేది తీసుకురావడం జరిగింది. వై ఈ వ్యవస్థ మీద ఎంతకింత ఫోకస్ చేయాల్సి వచ్చింది? నాగరాజ్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తుంటే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఓట్ల కోసమే రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజలు బాగుపరచాలనే దీని మీద వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయం చేయట్లేదు. వాళ్ళకి ఓటు ఏ విధంగా వస్తుంది, ఓటుని ఏ విధంగా సంపాదించుకోవాలి, మనము ఈ 5 ఏళ్ళు పూర్తిగా ఓట్ల మీదనే వాళ్ళ దృష్టి సాధిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఓట్లని ఏదైనా దొంగ ఓట్లని కొంత తయారు చేసుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలతో రైట్. నాగరాజు గారు వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది. ఒకసారి నెట్వర్క్ సరి చూసుకోండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక నిమిషం హోల్డ్ ఉండండి. కోటేశ్వరరావు గారు, దీనిపైన దొంగ ఓట్లు ఉంటున్నాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇటు వైసీపీ టీడీపీతో పాటు ఓట్లు రాబట్టుకోవడానికి మాత్రమే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుని, ప్రజల డబ్బుని ఖర్చు చేస్తూ వాళ్ళు ఓట్లకి ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తూ ఓట్లు సంపాదించుకునే కార్యక్రమం ఈ 5 ఏళ్లలో చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేయట్లేదు, ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. ప్రజలకి ఇటువంటి ఆరోగ్యశ్రీలు కానీ ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వారి ద్వారా ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వారు ఎక్కడ కూడా ప్రజలకి మేలు చేసే పరిస్థితులు ఎక్కడ లేదు. ప్రజల యొక్క ఉమ్మడి ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు. ఇసుక కానీ మిగిలిన నిత్యావసరాల సరుకులు కానీ వీళ్ళన్నింటిలో కూడా రేట్లు పెంచేసి జనాల దగ్గరే వసూలు చేసి జనాలకు ఇవ్వడమే పద్ధతిగా పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడం వల్ల 2024లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది. ఖచ్చితంగా 100% ప్రభుత్వం మారబోతుంది. ప్రజలు పూర్తిగా అగైనిస్ట్ లో ఉన్నారు. వారి దగ్గర డబ్బులు తీసుకున్న కానీ ప్రజలు వారికి ఓటేసే పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడా లేరు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ ఎమ్మెల్యే చూసినా కూడా ఆ యొక్క భూ కబ్జాదారులకి వీళ్ళు సపోర్ట్ చేయడం, వారి ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా వైసీపీ పార్టీకి దగ్గర పడినాయి రోజులు. కాబట్టి వైసీపీ